హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ June 4th కొంచెం నా ప్రిడిక్షన్ రాంగ్ అయింది. యాక్చువల్గా నేను అందరికీ కూడా June 4th రిజల్ట్ అని చెప్పాను. సో చాలామంది పిల్లలు కూడా June 4th రిజల్ట్ అనుకున్నారు. సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లేట్ అవ్వడానికి వాళ్ళు కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ముఖ్యమైన కారణం ఏంటంటే TOC, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ అవుతుందో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసినప్పుడు ప్రీవియస్ బోర్డులో ఏవైతే వాళ్ళు పాస్ అవుతారో ఆ ఫెయిల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో వీళ్ళు ఏం చేసిరంటే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ సర్టిఫికేట్ డైరెక్ట్ అప్లోడ్ చేసిర్రు, కానీ దానిపైన ఏ కోఆర్డినేటర్ ఎండోర్స్ చేయాలి, అదొకటి లేట్కి కారణము. తర్వాత కొంచెము అన్నీ సరిగ్గా చూసుకొని రిజల్ట్ ఇద్దామనే ఒక కోణంలో నేను ఫస్ట్ June 10th అనుకున్నాను, కానీ June 4th అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ. సో ఎనీవే మళ్ళీ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సాటర్డే అంటున్నారు, కానీ సాటర్డే రోజు వచ్చేసి బక్రీద్ హాలిడే ఉంటుంది, సండే హాలిడే. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరు కూడా June 9th రోజు రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి తగ్గట్టుగా అధికారికంగా కూడా ఒక ప్రకటన రాబోతుంది, అంటే ఒకటి ప్రెస్ నోట్ కూడా వస్తుంది. ఆ ప్రెస్ నోట్ రాగానే నేను అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నేను కూడా చాలామందితో మాట్లాడాను, కొంతమంది కోఆర్డినేటర్తో, కొంతమంది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్తో మాట్లాడాను రిజల్ట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. అయితే మళ్ళీ చెప్తున్నాను, SSCకి కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంటర్మీడియట్ రిజల్ట్ బాగుంటుంది. ఒకటి ఇంటర్మీడియట్ చాలామంది పాస్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 10th రాసినటువంటి అనుభవం ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే 10th రాసిన అనుభవంతోనే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు, కాబట్టి ఇంటర్మీడియట్ రిజల్ట్ ఎక్కువ ఛాన్స్ ఉంది. అయితే ఒకటి ఏంటంటే గతం కంటే ఇప్పుడు గతంలో ఏమైపోయిందంటే క్లాసెస్ సరిగ్గా జరిగేటివి కావు, కాబట్టి పిల్లలకి నిర్దేశం ఇచ్చేవాళ్ళు లేకుండే. కానీ ఈసారి ఇప్పుడు మన స్టడీ సెంటర్లోనే సన్న క్లాసులని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేయడము, 4 మార్క్ క్వశ్చన్స్ అని, 8 మార్క్ క్వశ్చన్స్ అని, 1 మార్క్ క్వశ్చన్స్ అని సబ్జెక్ట్ వైజ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియోస్ని త్రూ అవుట్ స్టేట్ చాలామంది ఫాలో అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ఈసారి ఖచ్చితంగా చదువుకున్నారు పిల్లలు. సో చదువుకొని ఈ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి 100% ఈసారి నేనైతే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను CECకి సంబంధించి. అయితే ఈసారి నేను అదే చెప్పాను, ప్లాన్గా ఏం చేశామంటే SSCలో సాధారణంగా ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ SSC మ్యాథ్స్ చేయడం చాలా కష్టం, కాబట్టి మ్యాథమెటిక్స్ బదులుగా IIT సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి నేను SSC కూడా ఒక మంచి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరికి కూడా రిజల్ట్స్ పైన అప్డేట్ ఏంటంటే June 9th అది డెడ్ లైన్. June 9th కన్నా రిజల్ట్ రావచ్చు, లేదనుకుంటే దాని ముందైనా రావచ్చు, అంతే. అది వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద తెలంగాణ బోర్డ్. ఎనీవే తొందర ఏముంది, ఇంకా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, డిగ్రీ అడ్మిషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, చాలా సమయం ఉంది. కాబట్టి అందరూ కూడా ఓపిక్గా ఉండండి. సో వెరీ సూన్ ద రిజల్ట్స్ విల్ కమ్. I hope all will pass in these exams and get good percentage of results, and you will go forward to see your educational life in a good pace, because చాలా మంది కూడా స్టక్ అయిపోయిన వాళ్ళు రాశారు ఎగ్జామ్స్. మీ అందరు కూడా ఈ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మీ ఆగిపోయిన జీవితం ఏదైతుందో, విద్యా జీవితం ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మీరు అనుకున్నటువంటి ఆశయాలని ఖచ్చితంగా మీరు నెరవేర్చుకుంటారని చెప్పేసి కోరుకుంటూ, నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ దాదాపుగా 23,000 మంది సబ్స్క్రైబర్స్కి, అలాగే లక్షల మంది వ్యూవర్స్ అందరికి కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ, మళ్ళొకసారి లక్షల మంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఈ సబ్స్క్రిప్షన్స్ని బట్టే ఈసారి నేను ఓపెన్ స్కూల్లో కొత్త ఒరవడికి శ్రీకాంత్ చుట్టబోతున్నాను. అది ఏంటంటే చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్, ప్రతి సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ చేద్దామని చెప్పి డిసైడ్ అయినాను. అది మీ సహకారం ఉంటే నేను ముందుకెళ్తానని చెప్పేసి కోరుకుంటూ, మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.